చూడండి, మనం ఎక్కువగా యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? విండోస్. సో మనందరికీ తెలుసు, విండోస్ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం యూజ్ చేస్తుంటాం. సో ఎందుకు ఎక్కువగా విండోస్ చేస్తామంటే అది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఎనీబడి దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్, ఈజీ టు లెర్న్, ఈజీ టు వర్క్. సో అందుకని విండోస్ వాడతాం. సో విండోస్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటేమో క్లయింట్ ఓఎస్ అంటాం, డెస్క్టాప్ అంటాము, డెస్క్టాప్ హోమ్ ఎడిషన్ అంటారు. సో ఏదైనా సరే క్లయింట్ ఓఎస్. సో ఆ వెర్షన్స్ ఏమున్నాయంటే మనకి విండోస్ 10 లేటెస్ట్గా ఇప్పుడు మనం వాడేది. ప్రీవియస్ వెర్షన్స్ విండోస్ 8, 7, అంతకుముందు ఎక్స్పీ ఉండేది. సో ఇవి క్లయింట్ ఓఎస్లు. సో అట్లాగే సర్వర్ ఓఎస్ ఉంటుంది. 2019 అనేది లేటెస్ట్ వెర్షను. అంతకుముందు వెర్షన్స్ 16, 12, 8. ఈ వెర్షన్స్ అంటే ఇయర్స్ అండి. వాళ్ళు 2019లో రిలీజ్ చేశారు, 16లో ఒక వెర్షను, 2012లో ఒకటి, 2008లో ఒకటి. సో ఇట్లాగా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా మనకి సర్వర్ ఓఎస్ ఉంటుంది, క్లయింట్ ఓఎస్ ఉంటుంది. సో క్లయింట్ అంటే జనరల్గా మనం వాడేది. ఈ సర్వర్స్ అనేది ఆర్గనైజేషన్స్ వాడతాయి. అట్లాగే జనరల్గా ఎవరన్నా క్వశ్చన్ అడిగితే మిమ్మల్ని వాట్ ఈజ్ సర్వర్, వాట్ ఈజ్ క్లయింట్ అంటే మనం ఏం చెప్తాం ఆన్సర్? సర్వర్ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి? జనరల్గా మీకు తెలిసిన దాంట్లో చెప్పండి. క్లయింట్ అనేది ఓఎస్ మనం మామూలుగా జనరల్గా అందరు యూజ్ చేసేది సార్. ఓకే. సర్వర్ ఓఎస్ అంటే మరి దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఇంటర్నెట్కి వెళ్తాను, మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నాం, సాంగ్స్ డౌన్లోడ్ చేస్తున్నాం, మూవీస్ డౌన్లోడ్ చేస్తున్నాం, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఈవెన్ ఇప్పుడు హాల్ టికెట్స్ కూడా చాలా వరకు సైట్స్లో ఉంటున్నాయి, డౌన్లోడ్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తున్నాం మనం? సర్వర్ నుంచి. అంటే అర్థం ఏంటంటే సర్వర్ ప్రొవైడ్ రిసోర్సెస్ టు క్లయింట్స్. మనకి ఏం కావాలో రిసోర్సెస్, ఫైల్స్ కానీ, సాంగ్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఏదైనా. సో సర్వర్ ప్రొవైడ్ రిసోర్సెస్ టు క్లయింట్స్, క్లయింట్స్ యాక్సెస్ ద రిసోర్సెస్ ఫ్రమ్ సర్వర్. దాన్ని సర్వర్ అంటాం. ఇంకోటి, మనం ఈ సేవ మీ సేవ సెంటర్లకు వెళ్తుంటాం, అక్కడ కరెంటు బిల్లు కడతాం కానీ, మన ఆర్టీఏ బిల్లులు కడతాం కానీ చేస్తుంటాం. ఒక్కొక్కసారి వాళ్ళు మీకు చెప్తారు సర్వర్ స్లోగా ఉంది లేదా సర్వర్ డౌన్ అయింది. అంటే ఆ రిలేటెడ్ అప్లికేషన్ అనేది సర్వర్ మీద రన్ అవుతుంటుంది. ఒక నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, ఒక డేటాబేస్ ప్రాబ్లం వల్ల కానీ ఒక్కోసారి స్లో అవుతాయి. అప్పుడు మనకి డౌన్ అయింది, మీరు వెయిట్ చేయండి అనో లేకపోతే తర్వాత రండి అని చెప్తారు అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే సర్వర్ అనేది రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. యాజ్ ఏ క్లయింట్ మనం ఆ రిసోర్సెస్ని యాక్సెస్ చేస్తాం. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయే కోర్సు సర్వర్ అడ్మినిస్ట్రేషను, బట్ విండోస్ మీద కాదు, లైనెక్స్ మీద. సో విండోస్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ కూడా కోర్స్ ఉంది, MCSE అంటారు దాన్ని. కానీ మనం నేర్చుకోబోయే కోర్స్ ఏంటంటే లైనెక్స్. సో ఈ లైనెక్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. యునిక్స్, లైనెక్స్ అంటారు. యునిక్స్ ఏంటి, లైనెక్స్ ఏంటంటే రెండు ఒకటే. సో లైనెక్స్ ఈజ్ ఏ ఫ్లేవర్ ఆఫ్ యునిక్స్. సో యునిక్స్ ఫ్లేవర్స్ ఉంటాయి. అవి ఏంటంటే సోలారిస్ ఓఎస్ అంటారు, ఒకప్పుడు బాగా ఫేమస్. IBM కంపెనీ వాడిదేమో IBM AIX యునిక్స్, HP యునిక్స్, స్టో యునిక్స్. ఇవి ఫ్లేవర్స్ ఆఫ్ యునిక్స్ అనమాట. ఆ యునిక్స్ కెర్నల్ని బేస్ చేసుకునే లైనెక్స్ స్టోర్ వాల్డ్స్ అని లైనెక్స్ కెర్నల్ని డెవలప్ చేశాడు. యునిక్స్ లైక్ కెర్నల్, అది కూడా సేమ్ యునిక్స్ ఫ్లేవర్ లాంటిది. సో బట్ లైనెక్స్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్. సో ఓపెన్ సోర్స్ అంటే అర్థం ఏంటంటే ఎవరైనా సరే సోర్స్ కెర్నల్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి మీరు ఒక ఓఎస్ డెవలప్ చేయొచ్చు, లైనెక్స్ ఓఎస్. నేను ఒకటి చేయొచ్చు, ఇంకొక ఆయన ఇంకోటి చేయొచ్చు. అట్లాగా లైనెక్స్లో మనకి నంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా అయితే మనకి సోప్స్లో సోప్ అనేది కంటెంట్ ఒకటే, రెక్సోనా అని, లేకపోతే మెడిమిక్స్ అని, మార్గో అని, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో అట్లాగే లైనెక్స్ అనేది ఒక ఓఎస్, ఓపెన్ సోర్స్ కెర్నల్. దాన్ని రకరకాల ఫీచర్స్తో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క లైనెక్స్ని డెవలప్ చేసి రిలీజ్ చేశారు. అట్లా మనం ఎక్కువగా ఫెమిలియర్గా అయిన కంపెనీ ఏంటంటే రెడ్ హ్యాట్ లైనెక్స్, తర్వాత యుబుంటూ లైనెక్స్, తర్వాత సెంటోఎస్, ఫెడోరా లైనెక్స్, సుసే లైనెక్స్, డెబియాన్ లైనెక్స్, కాళీ లైనెక్స్. ఇట్లా మనకి దాదాపు మోర్ దాన్ 200 to 300 ఫ్లేవర్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఫ్లేవర్ ఏంటంటే రెడ్ హ్యాట్ లైనెక్స్. ఆ తర్వాత డిపెండింగ్ అపాన్ కంపెనీ వాళ్ళు యూజ్ చేసే సాఫ్ట్వేర్ని బట్టి ఏది రిలయబిలిటీ ఉంటుందో ఆ ఫ్లేవర్స్ వాడతారు.
సో ఇక్కడ ఓవరాల్గా మనకి విండోస్ సర్వర్స్ ఉంటాయి, ఒక కంపెనీకి వెళ్తే లైనెక్స్ సర్వర్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది విండోస్ సర్వర్స్ ఎందుకు వాడతారు అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎవరైనా సరే ఈజీగా అండర్స్టాండబుల్గా ఉంటుంది, ఈజీగా వర్క్ చేయొచ్చు దాని మీద. సో అందుకని విండోస్ వాడతారు. లైనెక్స్ ఎందుకు వాడతాం మనం? సో లైనెక్స్ అనేది కంప్లీట్గా మనం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ లైనెక్స్ కమాండ్ లైన్ ఓన్లీ. ఏ కాన్ఫిగరేషన్ అయినా సరే, ఏ సెటప్ అయినా సరే త్రూ కమాండ్స్ ద్వారానే చేస్తాం. సో మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడుగుతారు, విండోస్ లైనెక్స్ డిఫరెన్సెస్ ఏంటని. సో విండోస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, లైనెక్స్ అంటే మోర్ సెక్యూర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ విండోస్. సో లైనెక్స్ ఈజ్ ఏ మోర్ సెక్యూర్ ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ విండోస్. సో విండోస్ కంటే ఎక్కువగా సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి లైనెక్స్ వాడతాయి కంపెనీలు. సో ఇక్కడ క్వశ్చన్ ఏం చేస్తారంటే, సెక్యూరిటీ దేనికి, ఎవరికి సెక్యూరిటీ? సో ద వాల్యుబుల్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ డేటాబేసెస్ కానీ, అప్లికేషన్స్ కానీ, తర్వాత వెబ్ అప్లికేషన్స్, వెబ్ సర్వర్స్ కానీ మనం యూజ్ చేసి చాలా వెబ్ సర్వర్స్ మనం వాడుతుంటాం. google.com, gmail.com, yahoo.com, ఇవన్నీ వెబ్ సర్వర్స్. ఈ వెబ్ సర్వర్స్ని సెక్యూర్డ్గా మనం మేనేజ్ చేయాలి అంటే లైనెక్స్ ఓఎస్ మీద దాన్ని హోస్టింగ్ చేస్తాం. ఇవన్నీ మనం నేర్చుకుంటాం అడ్మినిస్ట్రేషన్లో. వెబ్సైట్ ఎలా తయారు చేస్తాం, ఎలా మనం వాటిని హోస్ట్ చేస్తాం చూస్తాము. అట్లాగా సో ఏదైతే ఇంపార్టెంట్ డేటాబేస్లు ఉంటాయో, తర్వాత ఆ వాల్యుబుల్ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ కూడా వెబ్ హోస్ట్లు, వెబ్ సర్వర్స్ కూడా మనం లైనెక్స్ మీదనే డిప్లాయ్ చేస్తాం. సో ఎవరన్నా క్వశ్చన్ అడిగితే ఏమని చెప్తామంటే మనం లైనెక్స్ ఈజ్ ఏ మోర్ సెక్యూర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ విండోస్ అని. సో ఫర్ హూమ్ వీఆర్ ప్రొవైడింగ్ ద సెక్యూరిటీ? సో వీఆర్ ప్రొవైడింగ్ ద సెక్యూరిటీ ఫర్ వాల్యుబుల్ డేటాబేసెస్, అప్లికేషన్స్ అండ్ వెబ్ అప్లికేషన్స్. ఇది చెప్పేస్తాం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ రైజ్ చేస్తారు, హౌ డూ యూ డిఫరెన్షియేట్ ద సెక్యూరిటీ బిట్వీన్ విండోస్ అండ్ లైనెక్స్? సో మీరు విండోస్ సెక్యూర్డ్ కాదు, లైనెక్స్ సెక్యూర్డ్ అంటున్నారు కదా, మీరు ఎలా చెప్పగలుగుతారు? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఎవరిని అడిగితే మనం స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో స్ట్రక్చర్ ఆఫ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ చూడండి, మనం స్ట్రక్చర్ ఆఫ్ విండోస్ అండ్ యూనిక్స్ ఆర్ లైనెక్స్ బోత్ ఆర్ సేమ్ అని చెప్పే కదా, ఆ స్ట్రక్చర్ చూస్తున్నాం. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్న విండోస్ స్ట్రక్చర్, హార్డ్వేర్ అంటే మనం ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కొన్న తర్వాత మనం ఓఎస్ ఇన్స్టాల్ చేస్తాం. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కెర్నల్, విండోస్ కెర్నల్. ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ యాజ్ ఏ కెర్నల్. దాని మీద యూజర్ అంటే మనం వర్క్ చేస్తుంటాం. ఇది విండోస్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ చూడండి, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్, హార్డ్వేర్ మనం ల్యాప్టాప్ డెస్క్టాప్ కొన్నాం, దాని మీద లైనెక్స్ ఇన్స్టాల్ చేసాం. సో లైనెక్స్ కెర్నల్, టాప్ ఆఫ్ ద లైనెక్స్ కెర్నల్ వీ హ్యావ్ ఏ సెక్యూరిటీ లేయర్ ఇస్ దేర్, దట్ ఈస్ షెల్. ఆ షెల్ పైన యూజర్ ఉన్నాడు. అంటే ఇక్కడ బిట్వీన్ ద యూజర్ అండ్ కెర్నల్ దేర్ ఈజ్ ఏ సెక్యూరిటీ లేయర్ ఇస్ దేర్, దట్ ఈస్ షెల్. సో వాట్ ఈజ్ షెల్ అంటారు జనరల్గా? షెల్ ఈజ్ ఏ కమాండ్ ఇంటర్ప్రిటర్. మనం ఏవైతే కమాండ్స్ అప్లై చేస్తాం లైనెక్స్లో, ఫస్ట్ షెల్ రీడ్ చేస్తుంది. అది తెలిసిన కమాండ్ అయితేనే, తెలిసిన ప్రోగ్రామ్ అయితేనే ఇన్స్ట్రక్షన్ కెర్నల్కి వెళ్తుంది. కెర్నల్ షెల్కి అవుట్పుట్ ఇస్తుంది, షెల్ అవుట్పుట్ మనకి ఇస్తుంది. బట్ ఇక్కడ విండోస్లో ఏం జరుగుతుంది, యూజర్ ఏం చెప్తే కెర్నల్ ఆ పని చేస్తుంది. అందుకని మనకి వైరస్లు వస్తుంటాయి. సో వైరసెస్ విల్ అటాక్ ఈజీలీ ఆన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, బట్ వైరసెస్ విల్ నాట్ అటాక్ ఆన్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ బికాస్ ఆఫ్ షెల్. షెల్ తెలియని కమాండ్స్ని, తెలియని ప్రోగ్రామ్స్ని రన్ చేయదు. వీటిని షెల్ బిల్టిన్స్ అంటాం. మనకి టైప్స్ ఆఫ్ షెల్స్ ఉంటాయి అని మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్ క్లాసుల్లో. అసలు కెర్నల్ అంటే ఏంటి, షెల్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ యూజర్స్ ఎవరు ఉంటారు, ఇవన్నీ మనం నేర్చుకుంటాం. సో షెల్ ఈజ్ ద కమాండ్ ఇంటర్ప్రిటర్, ఇట్ ఈస్ ద మీడియేటర్ బిట్వీన్ యూజర్ అండ్ కెర్నల్. బట్ విండోస్ ఆర్కిటెక్చర్లోకి వచ్చేసరికి యూజర్ ఏం చెప్తే కెర్నల్ అలా చేస్తుంది. సో ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అడిగితే ఆర్కిటెక్చర్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. ఫస్ట్ విండోస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, లైనెక్స్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఓఎస్ ఇన్స్టాల్ చేసేస్తాం. ఇది షెల్ అనేది ఓఎస్తో పాటు బై డిఫాల్ట్ వస్తుంది. ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం. అంటే మీరు ఫైల్స్ క్రియేట్ చేసుకోవడం, డైరెక్టరీస్ క్రియేట్ చేసుకోవడం చేస్తారు. అక్కడ కూడా మళ్ళీ పర్మిషన్స్ ఉంటాయి మన లైనెక్స్లో. అవేంటో ఒకసారి చూడండి.
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కెన్ ఐడెంటిఫై ద ఫైల్స్ విత్ ఎక్స్టెన్షన్ నేమ్స్. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ .exe ఎగ్జిక్యూటబుల్ ఫైల్, .dat డేటాబేస్ ఫైల్, .bat బ్యాచ్ ఫైల్, .mp3 మీడియా ప్లేయర్ ఫైల్స్, .doc మైక్రోసాఫ్ట్ వర్డ్. అట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఫైల్ నేమ్స్ విండోస్లో వర్క్ అవుతాయి. సో విండోస్ ఐడెంటిఫై ద ఫైల్స్ విత్ ఎక్స్టెన్షన్ నేమ్స్, బట్ లైనెక్స్ విల్ నాట్ ఐడెంటిఫై ద ఫైల్స్ విత్ ఎక్స్టెన్షన్ నేమ్స్. ఎక్స్టెన్షన్ నేమ్ అనే మాటే లైనెక్స్లో ఉండదు. బట్ ఎలా ఐడెంటిఫై చేస్తాం మనం ఫైల్స్ని అంటే టైప్ ఆఫ్ ఫైల్. టైప్ ఆఫ్ ఫైల్ అంటే నార్మల్ ఫైలా, క్యారెక్టర్ స్పెషల్ ఫైలా, బ్లాక్ స్పెషల్ ఫైలా, తర్వాత డివైస్ ఫైలా, ఇట్లాగా రకరకాల టైప్స్ ఉంటాయి. సో ఫైల్ టైప్ని బట్టి మనం అండర్స్టాండబుల్ అవుతాం, ఇది ఎంటీ ఫైలు, ఇది యాస్కీ టెక్స్ట్, ఇది డేటాబేస్ అని. బట్ విండోస్లో మాత్రం ఎక్స్టెన్షన్ నేమ్స్ని బట్టి అది ఐడెంటిఫై అవుతుంది. ఒకవేళ మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీసు పొరపాటున డిలీట్ అయిందనుకోండి, వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అవ్వదు, ఎక్సెల్ షీట్ ఓపెన్ అవ్వదు, అంటే దానికి సంబంధించిన ఏ ఫైల్స్ కూడా ఓపెన్ అవ్వవు. సో ఎక్స్టెన్షన్ నేమ్స్ని బట్టి ఆ రిలేటెడ్ సాఫ్ట్వేర్ని బట్టి వర్క్ అవుతుంది ఇక్కడ. బట్ లైనెక్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఎ ఫైల్. ప్రతిదాన్ని ఫైల్గా ట్రీట్ చేస్తుంది. అండ్ ఈచ్ ఫైల్ హ్యాస్ ద ఫైల్ పర్మిషన్స్. చూడండి ఇక్కడ ఫైల్ పర్మిషన్స్ వస్తాయి. ఈ పర్మిషన్స్ ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. రెడ్ డబ్బాలో అమ్మా మా బ్రదర్ ఫైల్ పర్మిషన్స్ మనం చూడండి, టచ్ అనేది కమాండ్ ఫైల్ క్రియేట్ చేయడానికి. మీకు లైనెక్స్ బేసిక్స్ కనుక తెలిసి ఉంటే ఈ కమాండ్ తెలిసి ఉంటుంది. టచ్ F1 అనే ఫైల్ క్రియేట్ చేస్తే ఈ పర్మిషన్స్ 3 పోర్షన్స్గా డివైడ్ అవుతాయి, ఆటోమేటిక్ సిస్టమ్ జనరేటెడ్. ఫస్ట్ యూజర్ అంటే ఓనర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్వేషణ తీసుకుందాం. అన్వేషణ ఒక యూజర్ని క్రియేట్ చేశాను, ఆయన సిస్టమ్కి లాగిన్ అయ్యి ఫైల్ క్రియేట్ చేశాడు. ఆ ఫైల్ నేము F1. సో ఫస్ట్ పర్మిషన్స్ యూజర్కి వెళ్తాయి. యూజర్ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం ఓనరు. తర్వాత పోర్షను ఓనర్స్ గ్రూప్ మెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అన్వేష్ అనే ఆయన AWS గ్రూప్లో మెంబర్ అనుకోండి. మన కంపెనీలో ఒక AWS ప్రాజెక్ట్ నడుస్తుంది, ఆ గ్రూప్లో మెంబరు. సో ఆయన గ్రూప్లో ఇంకా అదర్ మెంబర్స్ ఉంటారు AWS వాళ్ళు. వాళ్ళకి ఏ పర్మిషన్ వస్తుందో నెక్స్ట్ పోర్షన్ వెళ్తుంది. AWS లాగా మనకి డెవాప్స్ అని, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని, జావా ప్రోగ్రామర్స్ అని, మేనేజర్స్ అని, టీమ్ లీడర్స్ అని, ఇట్లా రకరకాల గ్రూపులు ఉంటాయి. వాళ్ళందరూ కలిపి అదర్ గ్రూప్స్కి వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే మనం ఫైల్ క్రియేట్ చేస్తామో 3 పోర్షన్స్గా డివైడ్ అయ్యి పర్మిషన్స్ ఇస్తుంది. ఫస్ట్ ఓనర్కి ఏమవుతుందో చూద్దాం. యూజర్కి రీడు, రైట్. తర్వాత ఓనర్ గ్రూప్ మెంబర్స్ ఉంటారు, అంటే వాళ్ళ ఓన్ గ్రూప్ మెంబర్స్కి రీడ్ ఓన్లీ. ఆ తర్వాత అదర్ గ్రూప్స్ ఎవరున్నారో వాళ్ళకి పర్మిషన్ వెళ్తుంది, రీడ్ ఓన్లీ. చూడండి, మనం ఎప్పుడైతే ఫైల్ క్రియేట్ చేస్తామో అప్పుడు ఓనర్కి రీడ్ రైట్ వెళ్తుంది, ఓనర్ గ్రూప్ మెంబర్స్కి రీడ్ ఓన్లీ వెళ్తుంది, అదర్స్కి కూడా రీడ్ ఓన్లీ వెళ్తుంది. అట్లా ఇప్పుడు మనం లైనెక్స్లో పనిచేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను పనిచేస్తున్నాం, మీరు నాకు ఫైల్ పంపించారు. సో నాకు ఏ పర్మిషన్ ఉంటుంది? రీడ్ ఓన్లీ. మనం విండోస్లో పనిచేస్తున్నాం, మీరు నాకు ఒక డాక్యుమెంట్ పంపించారు, ఏ పర్మిషన్ ఉంటుంది? రీడ్ రైట్. రీడ్, రైట్, మాడిఫై, డిలీట్ మనం ఏమైనా చేసుకోవచ్చు. సో దేర్ ఈజ్ నో ఫైల్ లెవెల్ పర్మిషన్స్ ఇన్ విండోస్, దేర్ ఈజ్ ఏ ఫైల్ లెవెల్ పర్మిషన్స్ ఇన్ లైనెక్స్. విండోస్లో ఫైల్ లెవెల్ పర్మిషన్స్ ఉండవు, లైనెక్స్లో ఫైల్ లెవెల్ పర్మిషన్స్ ఉంటాయి. ఈ పర్మిషన్స్ని ఎవరు చేంజ్ చేయగలరు? ఓనర్. హూ క్రియేటెడ్ ఫైల్, he can change his own file permissions, or else the system administrator who has unrestricted privileges on the server, he can change any user's file permissions. సో ఇట్లా మనం ఫైల్ పర్మిషన్ చెప్తేనే అవతల వాళ్ళకి పర్మిషన్ వెళ్తుంది, కానీ బై డిఫాల్ట్గా ఎవరు మన ఫైల్ని ఏం చేయలేరు. దే కెన్ ఓన్లీ రీడ్. అవసరమైతే ఆ రీడ్ పర్మిషన్ కూడా తీసేయచ్చు, అసలు ఆ ఫైలే వాళ్ళకి ఓపెన్ అవ్వదు. అవన్నీ మనం పర్మిషన్స్ క్లాస్లో చూస్తాం. సో మనకి ఆర్కిటెక్చర్ లెవెల్లో షెల్ ఉంది, ఓఎస్ లెవెల్లో ఫైల్ పర్మిషన్స్ కూడా ఉన్నాయి. సో ఇంత సెక్యూర్డ్గా ఉంటుంది కాబట్టి వాల్యుబుల్ డేటాబేసెస్, అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్, వెబ్ సర్వర్స్ సెక్యూర్డ్గా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనం యూజ్ చేస్తాం. సో ఈ లైనెక్స్లో ఇప్పుడు చూడండి, మనం
ఈ ఫ్యూచర్లో అంటే ఇప్పుడు మనం లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ ఏ కోర్స్కైనా మనకు స్ట్రాంగ్ నాలెడ్జ్ ఫస్ట్ రావాలి. ఆ తర్వాత మీరు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్కి వెళ్ళాలన్నా, డెవలప్మెంట్ ఆపరేషన్స్ డెవాప్స్కి వెళ్ళాలన్నా, కొంతమంది డేటాబేస్కి వెళ్తారు. ఒరాకిల్ డేటాబేస్, ఐబిఎం DB2 అని ఉంటుంది. తర్వాత బిగ్ డేటా హడూప్ ఉంటుంది. మిడిల్ వేర్ అప్లికేషన్స్ ఐబిఎం వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఐబిఎం వెబ్ స్పీర్ సర్వర్ ఉంటుంది ఒకటి. వెబ్ లాజిక్ సర్వర్స్ ఉంటాయి. ఈ టోటల్ మనం ఏది నేర్చుకోవాలన్నా లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ మీద మన స్ట్రాంగ్ స్కిల్స్ ఉంటే ఇవన్నీ నథింగ్. మీరు నేర్చుకునేటప్పుడు ఇదేనా అనిపిస్తుంది. అలాగే అదే లైనక్స్ మీద మన గ్రిప్ లేకపోతే ప్రతి ఒక్కటి క్వశ్చన్ మార్క్ పడిపోతాయి. ఎందుకంటే అన్ని లైనక్స్ మీదనే కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయటం, కాపీ చేయటం, రన్ చేయటం ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. అట్లాగే కొంతమంది స్క్రిప్టింగ్ నాలెడ్జి ఇంట్రెస్ట్గా ఉంటారు. సో షెల్ స్క్రిప్టింగు, పైథాను, PHP, పెర్ల్, రూబీ ఇట్లాగా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్కి వెళ్ళాలన్నా కూడా మీకు లైనక్స్ మీద ఎంత స్ట్రాంగ్ స్కిల్స్ ఉంటే స్క్రిప్టింగ్ మీద మీకు అంత స్ట్రాంగ్ స్కిల్స్ వస్తాయి. మీకు లెస్ స్కిల్స్ ఏదో జనరల్ కొన్ని బేసిక్స్ తెలుసు నాకంటే స్క్రిప్టింగ్లో మనం ముందుకు పోలేం. అట్లా మీరు క్లౌడ్కి వెళ్ళాలన్నా, డేటాబేస్కి వెళ్ళాలన్నా, SAP అప్లికేషన్స్ SAP వైపు వెళ్ళాలన్నా, సో స్క్రిప్టింగ్ సైడ్ వెళ్ళాలన్నా మనకి స్ట్రాంగ్ నాలెడ్జ్ లైనక్స్లో ఉండాలి. ఇప్పుడు ఈ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్లో బేసిక్గా మన కోర్స్ ఏంటనేది ఫస్ట్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళే ముందు బేసిక్స్ ఆఫ్ లైనక్స్ నేర్చుకుంటాం మనం. ఈ బేసిక్స్ ఆఫ్ లైనక్స్లో ఫైల్స్ క్రియేట్ చేయటం, డైరెక్టరీస్ క్రియేట్ చేయటం, కాపీ చేయటం, రీనేమ్ చేయటం, రిమూవ్ చేయటం. మన విండోస్లో అంతా సింపుల్గా చేసేస్తాం. రైట్ క్లిక్ డిలీట్ వెళ్ళిపోతుంది, రైట్ క్లిక్ కాపీ పేస్ట్, రైట్ క్లిక్ కట్ పేస్ట్. ఇట్లా లైనక్స్లో ఎలా చేస్తాం. సో అవన్నీ కూడా ఫస్ట్ నేర్చుకోవాలి మనం. ఆ బేసిక్స్ 3-4 డేస్ ఉంటాయి. ఈ బేసిక్స్ ఆఫ్ లైనక్స్ కమాండ్స్ అయిపోయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్తాం. సో అడ్మినిస్ట్రేషన్లో మనకి 2 పార్ట్స్గా ఉంటుంది. ఒకటేమో స్టాండ్ అలోన్ అడ్మినిస్ట్రేషన్ అంటాం, రెండోదేమో నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్. ఈ టోటల్ కోర్స్ వచ్చేసరికి లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ అవుతుంది. వీటిల్లో మనం స్టాండ్ అలోన్లో ఏం టాపిక్స్ నేర్చుకుంటాము, అట్లాగే అడ్మినిస్ట్రేషన్లో ఏ టాపిక్స్ నేర్చుకుంటాం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, స్టాండ్ అలోన్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ టాపిక్ మనం ఇన్స్టలేషన్ ఆఫ్ లైనక్స్ OS. ఇప్పుడు విండోస్లో ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్టరీ ఏంటి మనకి? వాట్ ఈస్ ద ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్టరీ ఇన్ విండోస్? OS ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది విండోస్లో? మైక్రోసాఫ్ట్. ఎక్కడండి? మైక్రోసాఫ్ట్. మీరు విండోస్ ఇన్స్టాల్ చేస్తాం కదా, విండోస్ 10 8 ఏదో ఒకటి ఉంటుంది. మన OS ఎక్కడ ఉంటుంది? చూడండి, ఇక్కడ మై కంప్యూటర్ ఓపెన్ చేసాం, C డ్రైవ్, ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్, విండోస్ ఫోల్డరు, ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఫైల్స్. సో ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్టరీ ఇన్ విండోస్ ఈ C డ్రైవ్. సో D డ్రైవ్లో మనకు కావాల్సిన సాంగ్స్, మూవీస్, సాఫ్ట్వేర్స్, అలాగే ఈ డ్రైవ్లో మనం పెట్టుకుంటాం. సో C కరెక్ట్ అయింది. Dలో ఉన్న డేటా ఈలో ఉన్న డేటా పోతుందా? పోదు. C రీఇన్స్టాల్ చేసుకుంటే మళ్ళీ మనం D డ్రైవ్ని ఈ డ్రైవ్ని యాక్సెస్ చేయొచ్చు. సేమ్ లైనక్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్టరీ ఏంటి, అది మనం ఇన్స్టలేషన్ ఆఫ్ లైనక్స్లో నేర్చుకుంటాం. సో లైనక్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్టరీ ఏంటంటే స్లాష్ అంటే రూట్ ఫైల్ సిస్టమ్ అంటాం. ఇక్కడ లైనక్స్లో మనకి ట్రీ స్ట్రక్చర్ ఉంటుంది. సో విండోస్లో ఎలా ఉంటుంది మనకి? C డ్రైవ్ సపరేటు, D డ్రైవ్ సపరేటు, E డ్రైవ్ సపరేటు, F డ్రైవ్. లైనక్స్లో స్లాష్ కింద అన్ని సబ్ డైరెక్టరీస్ ఉంటాయి ట్రీ లాగా. సో ఆ స్లాష్ కింద ఏం సబ్ డైరెక్టరీస్ ఉంటాయి, ఆ ఈచ్ సబ్ డైరెక్టరీలో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం అనమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్టరీ ఇన్ లైనక్స్ ఈ స్లాష్.
So interview point of view, they will ask the question, which is the compulsory partition to install Linux? Compulsory ఏంటి స్లాష్, ఆప్షనల్స్ ఏంటి, డి లాగా ఈ లాగా ఎఫ్ లాగా లైనెక్స్లో మనం ఏమి ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వాలి అనేది మనం నేర్చుకుంటాం. ఇన్స్టలేషన్ ముందే నేర్చుకొని ఇన్స్టలేషన్కి వెళ్తాం మనం. నెక్స్ట్ డిస్క్ మేనేజ్మెంట్ ఆర్ ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్లాసు, ఎందుకంటే మనం లైనెక్స్ ఓఎస్ యూజ్ చేస్తుందే వాల్యుబుల్ డేటాబేసెస్ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి. ఈ డేటాబేస్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే డిస్క్లో. సో మేనేజింగ్ ద డిస్క్స్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే లైనెక్స్ ఇన్స్టాల్ చేసేసాం, మీరు లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేస్తున్నారు, ఒక డేటాబేస్ టీ మోడ్లో వచ్చి మాకు ఒక 500 GB పార్టీషన్ కావాలి, మేము డేటాబేస్ ఇన్స్టాల్ చేయాలి అంటారు. సో యాజ్ ఏ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ యూ హ్యావ్ టు చెక్ ద అవైలబుల్ డిస్క్స్ ఇన్ లైనెక్స్. ఏమేమి డిస్కులు ఉన్నాయో చెక్ చేసుకొని, అందుట్లో ఏం పార్టీషన్లు ఉన్నాయి, ఎంత ఫ్రీ స్పేస్ ఉందో చూసుకొని, వాళ్ళు అడిగిన స్పేస్తో ఒక పార్టీషన్ క్రియేట్ చేసి ఫార్మాట్ చేసి వాళ్ళకి అవైలబిలిటీలో ఇస్తే వాళ్ళు మనం ఏమైతే ఇచ్చామో ఫోల్డరు దాంట్లో ఇన్స్టాల్ చేసుకుంటారు. సింపుల్గా విండోస్లో సి డ్రైవ్తో ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కొత్త డ్రైవ్స్ క్రియేట్ చేయాలి, డి క్రియేట్ చేయాలి, ఈ క్రియేట్ చేయాలి, ఎఫ్ క్రియేట్ చేయాలి మన డేటాను స్టోర్ చేసుకోవడానికి. సేమ్ లైనెక్స్లో కూడా ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డేటాబేసెస్ కానీ అప్లికేషన్స్ కానీ ఇన్స్టాల్ చేసుకోవడానికి సపరేట్గా పార్టీషన్స్ క్రియేట్ చేస్తాం. అవి ఎలా చేస్తాం ఏంటి అనేది ఈ క్లాస్లో చూస్తాం. సో మేనేజింగ్ అంటే క్రియేట్ చేయటమే కాదు, వాటిని మేనేజ్ చేయాలి. అంటే ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు, అన్నెసరీగా యాక్సెస్ చేస్తున్నారా ఏంటి, లేకపోతే వాటి బ్యాకప్ తీసుకోవటం, లేకపోతే ఎవరెవరు ఫైల్ సిస్టమ్ ఏమైనా ఎర్రర్స్ వస్తే చెక్ చేయటం, అట్లాగే అవన్నీ మేనేజ్మెంట్లోకి వస్తాయి. ఇది ఫస్ట్ క్లాసు మనం డిస్క్ మేనేజ్మెంట్ ఆర్ ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ అంటే. నెక్స్ట్ బూటింగ్ ప్రాసెస్ ఆఫ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ క్వశ్చన్, ఈ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ ఉండదు అసలు. లైనెక్స్ ఇంటర్వ్యూ వాళ్ళు అడుగుతారు ఎక్స్ప్లెయిన్ ద బూటింగ్ ప్రాసెస్ ఆఫ్ లైనెక్స్. అంటే మనం పవర్ ఆన్ చేసిన దగ్గర నుంచి సిస్టమ్ మనకి లాగిన్ స్క్రీన్ వస్తుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, ఆ లోపు ఏం జరుగుతుంది, ఎన్ని ఫేజెస్లో బూట్ అవుతుంది, ఈచ్ ఫేజ్లో ఏం జరుగుతుంది, అదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదంతా మనం క్లాస్లో చూస్తాం. నెక్స్ట్ ఇనిట్ లెవెల్స్ ఆర్ రన్ లెవెల్స్ అంటారు. ఇది విండోస్లో బాగా ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి విండోస్లో. సేఫ్ మోడ్ అని, సేఫ్ మోడ్ విత్ కమాండ్ ప్రాంప్ట్, సేఫ్ మోడ్ విత్ నెట్వర్కింగ్, లాస్ట్ నోన్ గుడ్ కాన్ఫిగరేషను, డీబగ్గింగ్ మోడు, నార్మల్ మోడ్ అని. సేమ్ కాన్సెప్ట్ లైనెక్స్లోకి వచ్చేసరికి రన్ లెవెల్స్ అంటాం. డిఫరెంట్ రన్ లెవెల్స్లో ఉంటాయి. ఏ రన్ లెవెల్ దేనికి పనిచేస్తుంది, మనం ఏ రన్ లెవెల్లో పనిచేస్తున్నాం, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ గ్రూప్ మేనేజ్మెంట్. సో మనం కంపెనీకి వెళ్ళా ఉంటే రకరకాల గ్రూప్స్ ఉంటాయి. ఇందాకే చెప్పుకున్నాం AWS గ్రూపు, డెవాప్స్ గ్రూప్స్, మేనేజర్ గ్రూప్స్ అని. ఆ గ్రూప్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఆ గ్రూప్స్కి పాస్వర్డ్స్ ఎలా అసైన్ చేస్తాం, గ్రూప్స్ ఇన్ఫర్మేషన్ ఏ ఫైల్లో ఉంటుంది, గ్రూప్ పాస్వర్డ్స్ ఇన్ఫర్మేషన్ ఏ ఫైల్లో ఉంటుంది, గ్రూప్ని ఎలా మాడిఫై చేస్తాం, గ్రూప్ని ఎలా డిలీట్ చేస్తాం, అదంతా గ్రూప్ మేనేజ్మెంట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ యూజర్ మేనేజ్మెంట్. ఇది రెగ్యులర్గా ప్రతి కంపెనీలో మనకు నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఈచ్ ఎంప్లాయీ ఈజ్ నథింగ్ బట్ ఏ యూజర్. ఆ యూజర్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, వాళ్ళకి హోమ్ డైరెక్టరీలు ఎలా ఇస్తాం. ఇప్పుడు విండోస్లో మనం యూజర్ని క్రియేట్ చేస్తాం, ఆటోమేటిక్గా అదే హోమ్ డైరెక్టరీ తీసుకుంటుంది. ఎక్కడ ఉంటాయంటే హోమ్ డైరెక్టరీలు, విండోస్లో మై కంప్యూటర్ ఓపెన్ చేయండి, సి డ్రైవ్కి వెళ్ళండి, ఇక్కడ యూజర్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్లో యూజర్ పేర్లు ఉంటాయి. ఇక్కడ సహస్ర అని మా అమ్మాయి పేరు ఉంది. అట్లాగే మనం ఎవరినన్నా క్రియేట్ చేస్తే ఎవరు లాగిన్ అయ్యేటప్పుడు వాళ్ళకి స్పెషల్గా ఒక నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. వాళ్ళ ఫైల్స్ ఆ ఫోల్డర్లో ఉంటాయి. వేరే యూజర్ వచ్చి ఈ ఫోల్డర్ ఓపెన్ అవ్వదు. సో అట్లాగా హోమ్ డైరెక్టరీ అంటుంది దీన్ని. సేమ్ లైనెక్స్లో హోమ్ డైరెక్టరీ మనం అసైన్ చేయాలి. అసైన్ చేయకపోతే ఏం తీసుకుంటుంది, ఒరాకిల్ వాళ్ళందరికీ ఒరాకిల్ హోమ్ డైరెక్టరీ, జావా వాళ్ళందరికీ సపరేట్గా జావా హోమ్ డైరెక్టరీ, అట్లా ఇచ్చుకుంటూ పోవాలి మనం. అవి ఎలా ఇస్తాం, ఒకవేళ మీరు హోమ్ డైరెక్టరీ ఏమి ఇవ్వకపోతే సిస్టమ్ డిఫాల్ట్గా ఏమిస్తుంది, యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవుతుంది, యూజర్కి పాస్వర్డ్ అసైన్ చేస్తాం, ఆ పాస్వర్డ్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి, అట్లా పాస్వర్డ్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే ప్రతి 2 వారాలకి పాస్వర్డ్ ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి, తర్వాత పాస్వర్డ్ లేకుండా లాగిన్ అవ్వాలి. ఇట్లాంటివి పాస్వర్డ్ మేనేజ్మెంట్ కమాండ్స్ కూడా ఇందులోనే వస్తాయి. తర్వాత యూజర్ మాడిఫికేషన్స్, మానిటరింగ్ ఆఫ్ ద యూజర్ అకౌంట్స్, యూజర్స్ని మానిటర్ ఎలా చేస్తాం, ఎవరెవరు లాగిన్ అయ్యారు, ఎక్కడెక్కడి నుంచి లాగిన్ అయ్యారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం యూజర్ మేనేజ్మెంట్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ యూజర్ కోటాస్. సో రియల్ టైంలో మనం వర్క్ చేసేటప్పుడు మనకు వాళ్ళకి యూజర్కి హోమ్ డైరెక్టరీ ఇస్తాం,
బై డిఫాల్ట్గా హోమ్ డైరెక్టరీకి ఎంత స్పేస్ ఉంటుందో అంతా యూటిలైజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం రెస్ట్రిక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన జీమెయిల్ అకౌంట్ ఉంది, మన కోటా లిమిట్ వచ్చేసరికి 15 GB. ఎప్పుడైతే 15 GBకి మనం రీచ్ అవుతామో కొత్త మెయిల్స్ రావు, అన్వాంటెడ్ మెయిల్స్ అన్ని డిలీట్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ కొత్త మెయిల్స్ వస్తాయి. అట్లాగా లైనెక్స్లో వర్క్ చేసేటప్పుడు ఆ యూజర్కి ఎంతవరకు అయితే వర్క్ ప్రాబబిలిటీ ఉంటుందో అంత 100 MBనా 500 MBనా 1 GBనా అంతవరకు రెస్ట్రిక్ట్ చేసి పెడతాం. దానికి మనం కోటా సప్లై చేస్తాం. తర్వాత యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అని, సో వీ కెన్ అసైన్ స్పెషల్ పర్మిషన్స్ అనే ఫైల్. మనం ఇందాక ఫైల్ పర్మిషన్స్ చెప్పుకున్నాం. ఫైల్ పర్మిషన్స్ చేంజ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ పోర్షన్స్ చెప్పుకున్నాం, యూజర్ గ్రూప్ అదర్స్ అని. సో అదర్కి రైట్ పర్మిషన్ ఇచ్చాను అనుకోండి, నేను అదర్స్లో ఉన్న అన్ని గ్రూప్స్ వాళ్ళు రాస్తారు. అలా కాకుండా పర్టికులర్ గ్రూప్కి మాత్రమే ఇవ్వాలి, పర్టికులర్ యూజర్కి మాత్రమే ఇవ్వాలన్నప్పుడు ఏసీఎల్ అప్లై చేస్తాం. ఇవి కూడా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ స్వాప్ మేనేజ్మెంట్. సో స్వాప్ అనేది వర్చువల్ మెమొరీ. మన విండోస్లో వర్చువల్ మెమొరీ అంటాం, లైనెక్స్లో స్వాప్ మెమొరీ అంటాం. అంటే మనం ఒక సిస్టమ్ ఇన్స్టాల్ చేసాము అంటే ఫిజికల్ మెమొరీతో పాటు, ఫిజికల్ మెమొరీ అంటే ర్యామ్ 4 GB 8 GB ర్యామ్ ఉంటుంది మన సిస్టంలో. అది కాకుండా సిస్టము హార్డ్ డిస్క్లో కొంత స్పేస్ని మెమొరీ లాగా యూటిలైజ్ చేస్తుంది, దాన్ని స్వాప్ మెమొరీ అంటాం. ఎప్పుడైనా మన సిస్టంలో ప్రాసెస్లు రన్ అయ్యేటప్పుడు ఫిజికల్ మెమొరీ కొంత, స్వాప్ మెమొరీ కొంత అలొకేట్ చేస్తుంది ప్రతి ప్రాసెస్కి. అట్లా లైనెక్స్లో స్వాప్ మెమొరీ మనం డేటాబేస్లో అప్లికేషన్స్ యూజ్ చేస్తుంటాం కాబట్టి వాటికి ఎంత అవసరం అంత మెమొరీ మనం ఇవ్వాలి. ఆ మెమొరీ అనేది అయిపోతూ ఉంటుంది, అది యూటిలైజ్ అయిపోతూ ఉంటుంది. సో యాజ్ ఏ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు స్వాప్ మెమొరీ చెక్ చేసుకొని, స్వాప్ మెమొరీ ఎప్పుడైతే లో అవుతుందో మళ్ళీ మనకు అవసరాన్ని బట్టి స్వాప్ మెమొరీని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. సో అవి ఎలా ఇంక్రీజ్ చేస్తాము, స్వాప్ మెమొరీని ఎలా చూస్తాము, అవన్నీ కూడా స్వాప్ మేనేజ్మెంట్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ప్రాసెస్ మేనేజ్మెంట్. సో ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే మన సిస్టమ్ పవర్ ఆన్ చేసిన దగ్గర నుంచి నంబర్ ఆఫ్ ప్రాసెస్లు రన్ అవుతాయి. విండోస్లో మీరు టాస్క్ మేనేజర్లో చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ప్రాసెసెస్ అని ఉన్నాయి. గూగుల్ క్రామ్ నడుస్తుంది, పవర్ పాయింట్ నడుస్తుంది, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసాము, స్కైప్ ఓపెన్ చేసాము, టాస్క్ మేనేజర్ కూడా ఓపెన్ చేసాము, విండో ఓపెన్ చేసాము, విండోస్ ఎక్స్ప్లోరరు, ఇవన్నీ రన్ అవుతున్న ప్రాసెస్లు. ఇక్కడ మీ పక్కన చూడండి, CPU పర్సంటేజ్ ఎంత యూజ్ అవుతుంది, మీ ర్యామ్ ఎంత యూటిలైజ్ అవుతుంది, మీ డిస్క్ ఎంత పర్సంటేజ్ యూటిలైజ్ అవుతుంది, నెట్వర్క్ బ్యాండ్విడ్త్ ఎంత యూటిలైజ్ చేసుకుంటుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. సేమ్ లైనెక్స్లో ఇదే కాన్సెప్ట్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ఇక్కడ మనం గ్రాఫికల్ మోడ్లో చూసాం, లైనెక్స్లో కమాండ్ మోడ్లో చూస్తాం అన్నమాట. సో ఏమేమి ప్రాసెస్లు రన్ అవుతున్నాయి లైనెక్స్ సర్వర్లో, ఏమన్నా అన్నెసరీ ప్రాసెస్లు రన్ అవుతున్నాయా, ఒకవేళ రన్ అవుతుంటే వాటిని ఎలా కిల్ చేసేయాలి, సో కొత్తగా ఏమన్నా ఇంపార్టెంట్ ప్రాసెస్కి ప్రయారిటీ పెంచమంటారు, ఆ ప్రాసెస్ ప్రయారిటీ ఎలా పెంచుతాము, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ని ఎలా మనం ఒక ప్రాసెస్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టాలంటే ఎలా పెట్టాలి, బ్యాక్గ్రౌండ్లో నడిచేదాన్ని ఫ్రంట్ గ్రౌండ్ ఫోర్ గ్రౌండ్కి తీసుకురావాలంటే ఎలా తీసుకురావాలి, అవంతా కూడా ప్రాసెస్ మేనేజ్మెంట్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ రెడ్ హ్యాట్ ప్యాకేజ్ మేనేజర్. అంటే మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు డిఫాల్ట్గా మనకు అవసరమైన ప్యాకేజీలు ఇన్స్టాల్ అవుతాయి. సో ఆ తర్వాత మనం ఏమన్నా కొత్త సెటప్లు చేయాలన్నా, డేటాబేస్ని ఇన్స్టాల్ చేయాలన్నా, నెట్వర్క్ సర్వర్స్ ఏమైనా సెటప్ చేయాలన్నా వాటి రిలేటెడ్ ప్యాకేజెస్ సిస్టంలో ఉన్నాయా లేదో చెక్ చేసుకొని, ఒకవేళ లేకపోతే వాటిని ఇన్స్టాల్ చేయాలి. సో ఇదంతా ప్యాకేజ్ మేనేజ్మెంట్లో వస్తుందన్నమాట. ఆ ప్యాకేజీలని ఎట్లా ఇన్స్టాల్ చేస్తాము, ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన ప్యాకేజీల్లో కొత్త వెర్షన్స్ని ఎట్లా అప్గ్రేడ్ చేస్తాము, నాకు అవసరం లేని ప్యాకేజీని ఎలా డిలీట్ చేస్తాము, ఇవన్నీ కూడా RPM అనే కాన్సెప్ట్లో, రెడ్ హ్యాట్ ప్యాకేజ్ మేనేజర్ అనే కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేస్తాం. సేమ్ విండోస్లో యాడ్ రిమూవ్ ప్రోగ్రామ్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనకు అవసరం లేని తీసేస్తాం, కొత్త ఏమైనా ఉంటే యాడ్ ప్రోగ్రామ్స్ అని యాడ్ చేసుకుంటాం. ఇంకోటి సర్వర్. అంటే ఎల్లో డాగ్ అప్డేటర్ మోడిఫైడ్ అంటాము. ఇది ఆన్లైన్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ అప్లికేషన్ సర్వర్ అనమాట. అంటే మీకు చూడండి, మన విండోస్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది ప్రతి వాళ్ళకి. ఇప్పుడు కొత్తగా ఏదన్నా వెర్షన్స్ వచ్చినప్పుడు ఈ రైట్ సైడ్ మన పాపప్ వస్తుంది, దేర్ ఈజ్ ఏ న్యూ వెర్షన్ ఆఫ్ అడాబ్ రీడర్, డూ యూ వాంట్ ఇన్స్టాల్ ఆర్ లేటర్, ఇట్లా వస్తుంది. అంటే ఆటో అప్డేట్స్ అంటాం వాటిని. ఆటో అప్డేట్స్ లైనెక్స్లో మనకు కావాలి అంటే సర్వర్ అనే దాన్ని సెటప్ చేయాలి. ఈ సర్వర్ని ఎలా సెటప్ చేస్తాము, ఇవంతా కూడా ఈ సర్వర్లో చూస్తాం మనం. నెక్స్ట్ LVM. సో LVM అంటే లాజికల్ వాల్యూమ్ మేనేజర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2 TB హార్డ్ డిస్క్ ఉంది. సో 2 TB హార్డ్ డిస్క్లో మ్యాక్సిమం 2 TB పార్టీషన్ని క్రియేట్ చేస్తాం. కానీ రియల్ టైమ్ సినారియోలోకి హ్యూజ్ డేటాబేస్ ఉంటుంది కంపెనీకి. 2 TB నాకు సరిపోదు, నాకు 6 TB కావాలి, ఒకటే పార్టీషన్ అంటాడు. కానీ మనకి మార్కెట్లో ఉన్న డిస్కే 2 TB, 6 TB పార్టీషన్ రాదు.
రావాలంటే ఏం చేయాలి, 3 డిస్కులు కొనాలి. సో 3x2 6 టెరాబైట్ వస్తుంది. సో ఈ 3 డిస్కుల్ని కలపాలి. మనం కలపాలి అంటే మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి, అది ఎల్విఎం అంటాం. బై టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ లాజికల్ వాల్యూమ్ మేనేజర్ వీ కెన్ కంబైన్ మల్టిపుల్ ఫిజికల్ డిస్క్స్ యాజ్ ఏ సింగిల్ లాజికల్ డివైస్. అక్కడ ఓ డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తాం, కొన్నాళ్ళకి అది ఫుల్ అయిపోద్ది. ఫుల్ అయిన తర్వాత మనం ఆన్లైన్లో ఉండగానే మనం ఆ స్పేస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది ఎల్విఎంలో చూస్తాం అన్నమాట. నెక్స్ట్ రైడ్ లెవెల్స్. సో ఇది కూడా డిస్క్ మేనేజ్మెంట్ కింద వస్తుంది. సో రైడ్ లెవెల్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. రైడ్ 0 అని, 1 అని, 5 అని ఇట్లా ఉంటాయి. సో ఎల్విఎంలో ఏమవుతుందంటే మనం యాడ్ చేసిన డిస్కుల్లో 1 by 1 డేటా రాసుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ డిస్క్ ఫుల్ అయితే రెండో డిస్క్ ఫుల్ అయితే మూడో డిస్క్. బట్ రైడ్ లెవెల్స్లో మనం చెప్పొచ్చు డేటా ఇలా రాయి అని, మల్టిపుల్ డిస్కుల్లో రాయి, లేదా సేమ్ డేటాని మల్టిపుల్ డిస్కుల్లో రాయటం, ఇలా స్ట్రిప్పింగ్, మిర్రరింగ్, స్ట్రిప్పింగ్ విత్ ప్యారిటీ, మిర్రరింగ్ విత్ స్ట్రిప్పింగ్, ఇట్లా రకరకాల రైడ్ లెవెల్స్ ఉంటాయి. అవి డిస్కస్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ బ్యాకప్ అండ్ రీస్టోర్. సో ఇది డైలీ టాస్క్లు ఉంటాయి. ఎవ్రీడే మనం ఏం జరుగుతుంది మన సర్వర్స్లో బై ఈవినింగ్ బ్యాకప్ తీసుకోవాలి, ఆ రోజుకి ఏం అప్డేట్ అయినాయో. ఒకవేళ ఏదైనా డేటా కరెక్ట్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అన్వాంటెడ్లీ మనం ఏదైనా డిలీట్ చేసేసాం పొరపాటున, ఆ బ్యాకప్ నుంచి ఎలా రీస్టోర్ చేయాలి. లైనెక్స్లో బై డిఫాల్ట్గా ట్రెడిషనల్ బ్యాకప్ టూల్స్ ఏముంటాయి. సో అవి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ బ్యాకప్ ఎలా ఉంటుంది, ఒక డిస్క్ కాపీ చేయాలి, దానికి ఏం వాడతాము, అట్లాగే ఫైల్ సిస్టమ్ అనుకున్నాం, మన రూట్ ఫైల్ సిస్టమ్ బ్యాకప్ తీయాలి, ఎలా తీస్తాము, ఇవన్నీ కూడా మనం బ్యాకప్ అండ్ రీస్టోర్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ షెడ్యూలింగ్ జాబ్స్. వీటిని ఆటోమేషన్ ఆఫ్ జాబ్స్ అంటాం. అంటే ఎవ్రీడే టాస్కుల్ని మనం ప్రతిసారి రన్ చేయకుండా ఒక షెడ్యూల్ చేసి పెట్టేస్తాం. ఆటోమేటిక్గా ఆ టైంకి మీరు ఏ టాస్క్ రన్ చేయాలనుకున్నారో అవన్నీ రన్ అయిపోతుంటాయి. సో ఇవన్నీ స్టాండ్ అలోన్ అడ్మినిస్ట్రేషన్ టాస్క్లు. ఇక్కడ చూడండి, మనకి ఎక్కడా కూడా నెట్వర్క్ అనే పదం రాలేదు. అంటే 80% ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనకి ఇక్కడే వచ్చేస్తాయి మొత్తం. సో కొంతమంది ఒక్కోసారి ఫస్ట్ 4-5 చాప్టర్స్లోనే వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు, అన్నిటి మీద కూడా వెళ్ళడు. డిస్క్ మేనేజ్మెంట్లో కొన్ని బూటింగ్ ప్రాసెస్ చెప్పమంటాడు, రన్ లెవెల్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటాడు, యూజర్ మేనేజ్మెంట్ 4 క్వశ్చన్లు వారు సెలెక్టెడ్ అంటారు. ఇంకేదన్నా ఇంటర్వ్యూ కొంచెం ప్రొలాంగ్ ఇన్డెప్త్ చేయాలంటే మిగతా టాపిక్లకి వెళ్తారు. అందుకని మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద మనం గ్రిప్ ఉండాలి. సో వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా ఆ పర్టికులర్ ఏరియా నుంచి మనం ఇమ్మీడియట్గా చెప్పేటట్టు ఉండాలి. అంత ఇన్డెప్త్ నాలెడ్జ్ మనం నేర్చుకుంటాం, బట్ ప్రాక్టికల్గా మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం నెట్వర్కింగ్కి వెళ్తాం. ఇక్కడ అన్ని సర్వర్స్ ఉంటాయి. సో ఒక లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని నెట్వర్క్లో తీసుకురావాలంటే ఏం చేయాలి, దానికి ఒక హోస్ట్ నేమ్ ఇవ్వాలి, అంటే కంప్యూటర్ నేమ్ ఇవ్వాలి, దానికి ఒక ఐపీ అడ్రస్ ఇవ్వాలి, వాటిని పర్మనెంట్ చేయాలి. విండోస్లో అంటే గ్రాఫికల్ మోడ్లో మనం ఇస్తాము, లైనెక్స్లో కమాండ్ లైన్లో ఇవ్వాలి. వాటిని పర్మనెంట్ చేయాలంటే కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్లో ఎంట్రీ రాయాలి. సో ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం కాన్ఫిగరేషన్ ఆఫ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ద నెట్వర్క్. హోస్ట్ నేము, ఐపీ అడ్రస్, ఎలా పింగ్ అవుతాము, తర్వాత డిఫాల్ట్ గేట్వేలు ఎలా ఇస్తాము, ఆ నెట్వర్క్ సంబంధించిన సెటప్ చేసి దాన్ని నెట్వర్క్లో కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ అయిన తర్వాత టెల్నెట్ సర్వర్ కాన్ఫిగర్ చేస్తాం. ఈ టెల్నెట్ అనేది ఏంటంటే, సర్వర్ ఏమో లైనెక్స్, క్లయింట్ ఏమో విండోస్. నా లైనెక్స్లో యూజర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఏమో ల్యాప్టాప్ ఉంటుంది, వాళ్ళ యూజర్ అకౌంట్ నా సర్వర్లో ఉంటుంది, వాళ్ళు నా సర్వర్కి లాగిన్ అయి పని చేసుకొని బయటికి వెళ్ళాలి. సో బై కాన్ఫిగరింగ్ టెల్నెట్ ఇన్ ద నెట్వర్క్, టెల్నెట్ సర్వర్ ఇన్ ద లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, వీ కెన్ లాగిన్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్. విండోస్ నుంచి లైనెక్స్కి లాగిన్ అవ్వచ్చు, లైనెక్స్ నుంచి లైనెక్స్కి లాగిన్ అవ్వచ్చు. ఆ టెల్నెట్ సర్వర్ని ఎలా సెటప్ చేయొచ్చు అని క్వశ్చన్ అడుగుతాడు ఇంటర్వ్యూలో, దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి స్టెప్స్, అది నేర్చుకుంటాం ఇక్కడ. తర్వాత టెల్నెట్ సెక్యూర్డ్ కాదు కాబట్టి తర్వాత వాళ్ళు కొత్తగా ఎస్ఎస్హెచ్ అని ఇంట్రడ్యూస్ చేశారు, సెక్యూర్ షెల్. అంటే టెల్నెట్ ద్వారా ఎలా లాగిన్ అవుతామో సెక్యూర్డ్గా అంటే ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ ఎస్ఎస్హెచ్లో లాగిన్ అవుతాం. ఇది లాగిన్ అయి వర్క్ చేయడానికి, అది లాగిన్ అయి వర్క్ చేయడానికి టెల్నెట్ టెక్స్ట్ ఫార్మాట్లో తీసుకుంటుంది పాస్వర్డ్స్ని, ఎస్ఎస్హెచ్లో ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో వెళ్తుంది. బట్ ఎస్ఎస్హెచ్ అనేది షెల్ బేస్డ్, అందుకని విండోస్ సపోర్ట్ చేయదు. సో విండోస్ ఎస్ఎస్హెచ్ సపోర్ట్ చేయదు కాబట్టి మనం ఏం చేస్తామంటే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ పుట్టి అని ఉంటుంది, చిన్నది. ఇది ఈ ఫైలు డౌన్లోడ్ చేసుకొని, ఇప్పుడు చూడండి పుట్టి ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ ఐపీ అడ్రస్ అడుగుతుంది. ఇక్కడ నేను లైనెక్స్ సర్వర్ ఐపీ అడ్రస్ ఇచ్చి ఇక్కడ ఎస్ఎస్హెచ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని కొడితే లాగిన్ అయిపోతాను నేను. సో అట్లాగా ఈ ఎస్ఎస్హెచ్ సర్వర్ని మనం ఎలా సెటప్ చేస్తాం, ఆల్రెడీ బై డిఫాల్ట్ ఎస్ఎస్హెచ్ సెటప్ అయి ఉంటుంది. దాంట్లో కాన్ఫిగరేషన్ ఫైల్ ఏంటి, దానికి నో పాస్వర్డ్ అథెంటికేషన్ సర్వర్స్ ఎలా చేస్తాం అనేది ఎస్ఎస్హెచ్లో చూస్తాం. తర్వాత కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎఫ్టీపీ సర్వర్.
ఎఫ్టీపీ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇందాక మనం చెప్పుకున్నాం, మన మూవీస్, సాంగ్స్, డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం కదా, అవన్నీ ఎఫ్టీపీ సర్వర్లు. మనకు కావాల్సిన సాంగ్స్ అన్నీ వాడు ఫోల్డర్లో పెడతాడు, సినిమా పేరుతో. మనం ఓపెన్ చేస్తాం, సాంగ్స్ లిస్ట్ వస్తుంది, రైట్ క్లిక్ అంటాం, డౌన్లోడ్ అంటాం. అసలు ఆ సర్వర్ని ఎలా సెటప్ చేస్తాం, మనం చేస్తాం. అది ఆ ఎఫ్టీపీ సర్వర్. అది ఎఫ్టీపీ సర్వర్ని ఎలా సెటప్ చేస్తామో ఇక్కడ మనం చూస్తాం. నెక్స్ట్ ఎన్ఎఫ్ఎస్ సర్వర్, ఇది కూడా ఫైల్ సర్వరే. ఎన్ఎఫ్ఎస్ ఏంటంటే ఆన్లైన్. మనకి కంపెనీ ఎన్విరాన్మెంట్లో నా దగ్గర ఉన్న డేటాని అన్ని సర్వర్లకి, అన్ని సిస్టమ్స్కి ఆన్లైన్లో షేర్ చేయాలంటే ఎన్ఎఫ్ఎస్ సర్వర్ సెటప్ చేస్తాం. ఇది లైనెక్స్ బేస్డ్, విండోస్ సపోర్ట్ చేయదు. ఎఫ్టీపీ అంటే మీరు లైనెక్స్లో ఎఫ్టీపీ సర్వర్ చేసుకుని విండోస్ నుంచి లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు, అప్లోడ్ చేయొచ్చు. ఎన్ఎఫ్ఎస్ ఓన్లీ ఫర్ లైనెక్స్. నెక్స్ట్ సాంబా సర్వర్. ఒక కంపెనీ ఎన్విరాన్మెంట్లో మీకు సర్వర్స్ ఏమో లైనెక్స్ ఉంటాయి ఎక్కువగా, క్లయింట్స్ ఏమో విండోస్ ఉంటాయి. సో వీళ్ళు ఏమంటారు, విండోస్ క్లయింట్స్లో ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేయాలి. క్లయింట్స్ అయినా మనకి డివిడీలు, యూఎస్బీ డ్రైవ్లు ఎలా ఉండదు. సో మరి ఎలా చేయాలి, నా సర్వర్ ఏమో లైనెక్స్ ఏమో ఎంఎస్ ఆఫీస్ని సపోర్ట్ చేయదు. అప్పుడు ఏం చేస్తామంటే లైనెక్స్లో సాంబా సర్వర్ అని ఒక సెటప్ చేస్తాం. చేసి విండోస్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఏముంటాయో అవన్నీ ఒక ఫోల్డర్లో పెట్టి షేర్ చేస్తాం నెట్వర్క్లో. లైనెక్స్ నుంచి మన సాంబా సర్వర్ కనెక్ట్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన ఎంఎస్ ఆఫీసో, యాంటీవైరస్, లేకపోతే డ్రైవర్స్ ఏం కావాలంటే అది విండోస్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ యాక్సెస్ చేయొచ్చు. అంటే లైనెక్స్ టు విండోస్ డేటా ఎలా షేర్ చేస్తారు అని ఎవరిని అడిగితే మనం ఏం చేయబోతున్నాం, సాంబా సర్వర్ కాన్ఫిగర్ చేయాలి. లైనెక్స్లో ఉన్న డేటాని విండోస్ క్లయింట్స్కి మనం షేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాన్ఫిగరేషన్ రాయలేదు, మేనేజింగ్ అండ్ మెయింటైనింగ్ డిఎన్ఎస్ సర్వర్. ఎందుకంటే డిఎన్ఎస్ సర్వర్ మనం వెళ్ళేసరికి కంపెనీలో ఉంటుంది. నేనే చేశాను డిఎన్ఎస్ సెటప్ అని మనం చెప్పకూడదు, చెప్తే మనం ఫేక్ అనుకుంటారు. కానీ మేనేజ్ చేస్తాం, దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ట్రబుల్ షూట్ చేయటం అవన్నీ. కానీ మన కోర్సులో ఎలా సెటప్ చేస్తాం కూడా మనం చూస్తాము. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సర్వీసు. అంటే ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి, కొన్ని క్రోర్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. వాటి ఐపీ అడ్రస్లు మనకు తెలుసా, తెలియదు. సో ఆ ఐపీ అడ్రస్ అంటే ఒక నెంబరు. ఆ నెంబర్తో సైట్ని గుర్తుపెట్టుకోవాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. నేమ్ అనుకోండి, జీమెయిల్, గూగుల్, యాహూ, రెడీఫ్, ఇట్లాగా నేమ్స్తో మనం అన్ని సైట్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. వాటికి ఐపీ అడ్రస్ ఉంటాయి, ఐపీతో మనం గుర్తుపెట్టుకోలేం. అందుకని డిఎన్ఎస్ సర్వర్ని సెటప్ చేస్తాం. ఇది ఏం చేస్తుందంటే మనం www.gmail.com నేమ్ కొడితే ఐపీని రిజాల్వ్ చేసుకొని సైట్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ డిఎన్ఎస్ సర్వర్ డౌన్ అయితే మనకు వెబ్సైట్ ఓపెన్ అవ్వదు. మీరు చెక్ చేసుకోండి, ఎప్పుడన్నా ఒకసారి పేజ్ నాట్ ఫౌండ్, డిఎన్ఎస్ సర్వర్ ఈజ్ నాట్ రిజాల్వ్డ్ అని కింద మనకి ఎర్రర్ వస్తుందన్నమాట. ఆ డిఎన్ఎస్ సర్వర్ని ఎలా సెటప్ చేస్తాము, దాన్ని ఎలా మేనేజ్ చేస్తాము, ఒకవేళ నేమ్ రెజల్యూషన్ ఎర్రర్స్ వస్తే వాటిని ఎట్లా ట్రబుల్ షూట్ చేస్తాం అంతా కూడా ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అపాచీ వెబ్ సర్వర్. అంటే వెబ్సైట్స్ కాన్ఫిగరేషన్ ఎలా చేస్తాం. gmail.com అని కొట్టాం, సైట్ వచ్చింది, అది ఎలా వస్తుంది. google.com కొట్టాం, సైట్ వస్తుంది, ఎలా వస్తుంది. యాహూ కొట్టాం, సైట్ ఓపెన్ అవుతుంది. ఇవన్నీ ఎలా చేస్తామో మనం అపాచీ వెబ్ సర్వర్లో నేర్చుకుంటాం. ఐపీ బేస్డ్ వెబ్సైట్స్, నేమ్తో వెబ్సైట్స్, అట్లాగే సింగిల్ ఐపీ మల్టిపుల్ సైట్స్, డెడికేటెడ్ వెబ్సైట్, పోర్ట్ బేస్డ్ వెబ్సైట్స్, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెబ్సైట్స్ మనం సెటప్ చేయొచ్చు. అది ఇక్కడ చూస్తాం మనం. తర్వాత ఎన్ఐఎస్ సర్వర్ అంటే నేమింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అంటాం, సెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడంతా మనకి సెంట్రలైజ్డ్ ఇప్పుడు ఉన్నాయన్నీ. ఆ సెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సర్వర్స్ని ఎలా సెటప్ చేస్తాం లైనెక్స్లో అనేది ఎన్ఐఎస్ సర్వర్లో చూస్తాం. నెక్స్ట్ డిఎస్సిపి సర్వర్, డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అంటాం. అంటే నాకు ఒక 150 క్లయింట్లు ఉన్నాయి, ప్రతి క్లయింట్కి పోయి నేను ఐపీ అడ్రస్ ఇవ్వను. క్లయింట్స్ అనేవి కొన్ని యూఎస్లో ఉంటాయి, కొన్ని యూకేలో ఉంటాయి, కొన్ని ఇంకో చోట ఉంటాయి. సో నేనేం చేస్తానంటే నా నెట్వర్క్లో ఒక డిఎస్సిపి సర్వర్ని సెటప్ చేసి రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలాకేట్ చేయమని చెప్తాను. అది ఆటోమేటిక్గా మీరు బూట్ అయ్యేటప్పుడే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్కి కూడా ప్రతిదానికి ఒక ఐపీ వస్తుంది. ఆ ఐపీ ఎలా వస్తుంది, ఆటోమేటిక్గా మనకు వస్తుంది, మనం ఏం సెట్ చేయాలి. అది డిఎస్సిపి సర్వరు మన మొబైల్ నెట్వర్క్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు సెటప్ చేసి ఉంచుతారు. మనం ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియా లొకేషన్ బట్టి మన ఐపీ అడ్రస్ చేంజ్ అవుతుంటుంది. సో ఆ సర్వర్ని ఎలా సెటప్ చేస్తాం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ లాస్ట్ లైనెక్స్ కిక్ స్టార్ట్ సర్వర్ అంటాం. అంటే మనం రియల్ టైంలో రకరకాల క్లయింట్స్ వాడుతుంటాం, ఓఎస్ కరప్ట్ అవుతుంటుంది, మనం వెళ్ళి చేయలేము. అందుకని ఏం చేస్తామంటే కిక్ స్టార్ట్ సర్వర్ అని ఒకటి సెటప్ చేసి పెడితే మనం కొత్తగా 20-30 లైనెక్స్లు ఇన్స్టాల్ చేయాలన్నా, ఆల్రెడీ ఏదన్నా ఓఎస్ కరప్ట్ అయిన ఆటోమేటిక్గా వాళ్ళే నెట్వర్క్ నుంచి బూట్ అయిపోతే మన కిక్ స్టార్ట్ సర్వర్ కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది ఏంటంటే నెట్వర్క్ ఇన్స్టలేషన్ అంటాం. అంటే మనం ఆ రిమోట్ సిస్టమ్ దగ్గరికి వెళ్లకుండానే
అక్కడ సిస్టంలో ఓఎస్ని ఇన్స్టాల్ చేస్తాం అనమాట. సో అది కిక్ స్టార్ట్ సర్వర్ అంటాం. సో ఓవరాల్గా మనం నేర్చుకోబోయే కోర్సు ఇది, నెట్వర్కింగ్ ప్లస్ స్టాండ్ ఎలోన్. స్టాండ్ ఎలోన్కి వెళ్ళే ముందు బేసిక్స్ ఆఫ్ లైనెక్స్ ఇవన్నీ నేర్చుకొని అసలు ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ ఏముంటాయి, ఆ తర్వాత లైనెక్స్ రూట్ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, విండోస్ ఫైల్ సిస్టమ్ లేఅవుట్ ఏంటి, లైనెక్స్ ఫైల్ సిస్టమ్ లేఅవుట్ ఏంటి, దాని నుంచి మనం ఇన్స్టలేషన్కి వెళ్తాం. ఇన్స్టలేషన్ అప్పుడు ఏ పార్టిషన్స్ ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం అని మనకు అప్పటికే అర్థమైపోతుంది అనమాట. సో ఇది ఓవరాల్ మనం లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు. మీకు ఏదన్నా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి ఒకసారి. సార్ ఇది మనకి విండోస్లో అయితే మనకి క్లయింట్ సర్వర్ రెండు ఉంటాయి కదా సార్. అవునండి. ఇది మన లైనెక్స్కి వస్తే మనకి డైరెక్ట్ మనమే అడ్మినిస్ట్రేట్ చేస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే లైనెక్స్లో ఎక్కువ సర్వర్సే వాడతాం మనం. ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు మీరు చూడండి, మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కానీ లేకపోతే ఎక్కడైనా బ్యాంక్ వెళ్తాం, బ్యాంక్లో ఏ ఓఎస్ ఉంటుంది వాళ్ళ సిస్టంలో? విండోస్ ఉంటుంది. కానీ వాళ్ళు యాక్సెస్ చేసే ఉంటుంది కదా, ప్రతి వాళ్ళకి ఒక బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, అది డేటాబేస్. ఆ డేటాబేస్ ఎక్కడ రన్ అవుతుందంటే లైనెక్స్లో. అదేనా, బ్యాక్ ఎండ్ సర్వర్స్ లైనెక్స్ ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ మనం ఉంటాం ఇక్కడ. ఓకే. సో విండోస్ మనం చూడండి ఎక్కడికి వెళ్ళినా క్లయింట్ ఓఎస్ విండోసే ఉంటుంది 90%. లైనెక్స్లో కూడా మీకు సర్వర్ ఓఎస్ ఉంది, డెస్క్టాప్ రెండు ఉంటాయి. కానీ డెస్క్టాప్లో ఎక్కువ లైనెక్స్ వాడడం, ఎందుకంటే కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది కదా. విండోస్ ఎక్కువ వాడతాం మనం డెస్క్టాప్ల కింద. లైనెక్స్లో కూడా రెండు ఉంటాయి, సర్వర్ ఓఎస్ ఉంటుంది, క్లయింట్ ఓఎస్ ఉంటుంది. కానీ ఎక్కువగా మనం ఈ సర్వర్స్ కోసమే లైనెక్స్ వాడతాం మనం ఎక్కువగా. క్లయింట్స్ అంటే విండోస్ వాడతాం ఎక్కువగా. అది ఇంకా ఇంకేమైనా ఉన్నా డౌట్లు? లిఖిత్? లేవు సార్. అన్వేష్? ఏం లేవు సార్. సో మనం రేపు అసలు మనం ఏ ఓఎస్ అయినా కానీ వర్క్ చేసేది డిపెండ్స్ ఆన్ ఫైల్ సిస్టమే. మీరు ఓఎస్ ఇన్స్టాల్ చేస్తారు, విండోస్ ఫైల్ సిస్టమ్ ఏంటి? డ్రైవ్లు అనేవి, డ్రైవ్ని ఫార్మాట్ చేసి ఉంటాం కదా మనం. ఫార్మాట్ చేస్తాం చేయమా? డ్రైవ్ని ఫార్మాట్ చేయండి, మనం డేటాను స్టోర్ చేయలేము. ఇప్పుడు మీరు యూఎస్బీ డ్రైవ్ పెడతారు, పాడైపోతుంది, ఒకసారి ఏం చేస్తారు, ఫార్మాట్ కొడుతున్నారా? ఫైల్ సిస్టమ్ ఏంటది? జనరల్ మనం గమనించాం సార్, ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్కి ఫైల్ సిస్టమ్ ఉంటుంది. అంటే మన ప్రతి స్టేట్కి ఎలా ఒక లాంగ్వేజ్ ఉంటుందో, ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాస్ ఏ ఫైల్ సిస్టమ్. ఆ ఫైల్ సిస్టమ్ని బేస్ చేసుకుని మన ఫైల్స్ డైరెక్టరీ స్టోర్ అవుతాయి. సి డ్రైవ్ అది ఫార్మాట్ చేసి ఉంటాం మనం, దానికి ఒక ఫైల్ సిస్టమ్. లైనెక్స్ విండోస్ ఫైల్ సిస్టమ్ ఏంటంటే ఎన్టీఎఫ్ఎస్, న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్. లైనెక్స్లో అంటే EXT2, EXT3, EXT4 ఉంటుంది. సోలారిస్, యూఎఫ్ఎస్ అని ఇట్లాగా మనం ఫస్ట్ అవి డిస్కస్ చేస్తాం రేపు. అసలు ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ ఏముంటాయి, డిస్క్ బేస్డ్ ఉంటాయి, కొన్ని మెమొరీ బేస్డ్ ఉంటాయి, కొన్ని నెట్వర్క్ బేస్డ్ ఉంటాయి. దీని మీద మనం పనిచేసేది. ఇప్పుడు మన ల్యాప్టాప్ వాడుతున్నామన్నా మీ నెట్వర్క్ కనెక్ట్ అయ్యారు కదా, నెట్వర్క్ బేస్డ్ పనిచేస్తుంది. బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్లు రన్ అవుతున్నాయి కదా, మెమొరీ బేస్డ్ ఫైల్ సిస్టమ్స్ రన్ అవుతుంటాయి. అట్లాగే టెంపరీ ఫైల్స్ వస్తుంటాయి కదా, టెంప్ ఫైల్ సిస్టమ్ రన్ అవుతుంటుంది. అట్లాగే పెన్ డ్రైవ్ పెడతాం, CD డ్రైవ్ పెడతాం, DVD డ్రైవ్ పెడతాం, యాక్సెస్ చేస్తుంటాం కదా, అవి డిస్క్ బేస్డ్. ఇట్లాగా 3 టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకున్నాక అప్పుడు లైనెక్స్ రూట్ ఫైల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఎలా, అప్పుడు మనకి ఈజీగా అర్థం అవుతుంది అనమాట. మీకు జనరల్గా ఏంటంటే బయట ఇవన్నీ చెప్పరు, డైరెక్ట్గా అది లైనెక్స్ ఇది మనం రేపు ఇన్స్టాల్ చేస్తాం అంటారు. అసలు అది ఏంటి, ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాము, వాళ్ళు ఎందుకు రూట్ ఇచ్చారు, ఎందుకు బూట్ ఇచ్చారు అనేది ఎవరికి తెలియదు. అవన్నీ క్వశ్చన్ మార్కులుగా ఉండిపోయి తొందరగా నాలెడ్జ్ గెయిన్ చేయలేరు. సో మనం ఏంటంటే మనం బేస్ నుంచి వెళ్ళిపోతున్నాం. చెప్పాం కదా, మీరు ఎవరు ఏం క్వశ్చన్ అడిగినా చెప్పేయచ్చు. అసలు ఫైల్ సిస్టమ్ అంటే ఇప్పుడు మన ల్యాప్టాప్ వాడుతున్నాం, ఇది ఏ ఫైల్ సిస్టంలో ఉంది, NTFSలో ఉంటుంది. ఇది C డ్రైవ్, D డ్రైవ్ వేసుకున్నాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రైవ్స్ ఉన్నాయి కదా, డ్రైవ్ ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఇక్కడంతా మనకి ఇక్కడేమో చూడండి, ఫైల్ సిస్టమ్ ఏముంది, ఇవన్నీ చాలామందికి తెలుసా? తెలియదు. అట్లాగే మళ్ళీ నేను క్వశ్చన్ అడుగుతా, విండోస్లో డిస్క్ పేరు ఏంటి అని అడుగుతా.
అంటే విండోస్లో అడ్మినిస్ట్రేటర్లుగా పనిచేసే వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు మన హార్డ్ డిస్క్ ఉంది కదా విండోస్లో, మనం 1 TB ఎంతో డిస్క్ ఉంటుంది కదా మన ల్యాప్టాప్లో, దానికి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక పేరు ఇస్తుంది, డివైస్ నేమ్ అంటాం దాన్ని. సో మనకి విండోస్లో డివైస్ నేమ్ తెలియకపోయినా పర్లేదు, డిస్క్ పేరు. పని లైనెక్స్లో పనిచేసేటప్పుడు మనం అంతా కమాండ్ లైన్లో పనిచేస్తాం, ఖచ్చితంగా డిస్క్ పేరు తెలియాలి మనకి. సో ఇవన్నీ కూడా రేపటి క్లాస్లో మనం నేర్చుకుంటాం. సో డివైస్ నేమింగ్ కన్వెన్షన్ విండోస్లో ఎలా ఉంటుంది, విండోస్లో డిస్క్ పేరు ఎలా ఉంటుంది, దాన్ని ఎలా చూస్తాము, లైనెక్స్లో ఎలా ఉంటుంది, సోలారిస్లో ఎలా ఉంటుంది, ఐబిఎం ఏఎక్స్ యూనిక్స్లో ఎలా ఉంటుంది, హెచ్పి యూనిక్స్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ అంటే బేస్ నేర్చుకొని ఫైల్ సిస్టమ్స్ అంటే ఏంటి, డివైస్ నేమ్స్ అంటే ఏంటి, అప్పుడు మనం ఓఎస్ ఇన్స్టలేషన్కి వెళ్తే మీకు అర్థం అవుతుంది క్లారిటీగా. ఆహా ఇలా ఇన్స్టాల్ అవుతుంది, విండోస్ అయితే ఇలా అవుతుంది, లైనెక్స్ అయితే ఇలా ఉంటుంది అనేది అర్థం అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే, రేపు మనం ఇదే 8 o'clock కనెక్ట్ అవుదాం. ఓకేనా? మీరు 2 చేయొచ్చు. ఒకటి, మీరు రేపటి నుంచి బుక్ పెట్టుకొని నేను టైం ఇస్తే రాయొచ్చు స్టెప్స్. రెండో పాయింట్, మీరు ఇవాళ ఎలా విన్నామో క్లాస్ అలా విని ఆ రికార్డింగ్ మీ దాంట్లోకి వస్తుంది. సో ఆ రికార్డింగ్ పెట్టుకొని రాసుకుంటామన్నా మీరు రాసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఎలా పాసిబిలిటీగా ఈజీ వేలో ఉంటుందో ఆ విధంగా మీరు ఎలా చేద్దామంటే అలా చేసుకుందాం. సో ఆన్లైన్లో బుక్ పెట్టి నేను కమాండ్ చెప్తుంటే మీరు రాసుకోవటం ఒక పద్ధతి. రెండోది, మేము అంతా వింటాం సార్, విన్న తర్వాత మేము వీడియో పెట్టుకొని మళ్ళీ రాసుకుంటాం అంటే అదొక పద్ధతి. సో మీరు ఎలా చేద్దామంటే అలా చేద్దాం. ఓకేనా సార్? సార్ అంటే మనకి విండోస్లో అయితే మనం నార్మల్గా ఇప్పుడు ఇట్లా అప్లికేషన్స్ కానీ వెబ్సైట్స్ కానీ మనం ఇట్లా డైరెక్ట్గా వెళ్ళిపోతాం కదా సార్, ఓపెన్ చేసుకుంటాం కదా. లైనక్స్లో మనం ఒకవేళ మనం యూజర్ అయితే మనం మామూలు ఇవన్నీ ఉంటాయి సార్, అంటే బ్రౌజర్స్ కానీ వెబ్సైట్స్ అప్లికేషన్స్ అన్నీ ఉంటాయిగా, అన్నీ ఉంటాయి. అన్నీ అంటే మనము డైరెక్ట్ యాక్సెస్ అవ్వచ్చు సార్ విండోస్లో అయినట్టు? అవ్వచ్చు. మనకి ఫైర్ ఫాక్స్ ఉంటుంది, లైనక్స్లో డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ ఫైర్ ఫాక్స్ ఉంటుంది. ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫైర్ ఫాక్స్ లేకపోతే కమాండ్ లైన్ ద్వారా కూడా వెబ్సైట్లో ఓపెన్ చేయొచ్చు. ఓకే ఓకే సార్. ఏదైనా ఇప్పుడు విండోస్లో ఏం చేస్తాం, అన్ని లైనక్స్లో చేయొచ్చు మనం. ఓకే ఓకేనా మరి? ఓకే ఓకే, రేపు కలుద్దాం. రేపు 8 o'clock కనెక్ట్ అవుదాం. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్, బాయ్. బాయ్ సార్.